అంటే సార్ అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయడానికి డేట్స్ కూడా ఖరారైనాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా వస్తారు అనే వాదనలు బీఆర్ఎస్ వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఖచ్చితంగా సమాధానం ఇస్తాం, కాంగ్రెస్ అక్రమాలని అన్ని బయటికి తీస్తామన్నట్టుగా బీఆర్ఎస్ చెప్తుంది. వీటి మీద ఎలా స్పందిస్తారు? ఆ మాట ఎవరు చెప్పిర్రు? బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకు చెప్పు? బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటిది? అంటే భారత రాష్ట్ర సమితి. వాళ్ళు దేని మీద మంత్రులు అయ్యారు, దేని మీద ఎమ్మెల్యే అయ్యారు, దేని మీద కొట్లాడారు. బీఆర్ఎస్ అంటే బొందలగడ పార్టీ. అది ఎప్పుడైతే టీని తీసేసి బీ పెట్టినరో వాళ్ళ బొంద వాళ్ళే దూకున్నారు. బీ పెట్టిన తర్వాత భారతదేశ వ్యాప్తం కాదు కదా, నీకు బీఆర్ బీ అని పెట్టుకున్న తర్వాత వాళ్ళు మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే దగ్గర కూర్చొని పెట్టుకొని అలాగే బలాయి తీసుకుంటూ కేసీఆర్ ఆ వార్డు మెంబర్ కూడా గెలవలే అక్కడ. అవునా? అందుకోసమనే బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టుకున్నారో వాళ్ళ బొంద వాళ్ళకు తీసుకున్నారు. వాళ్ళ బొందల కాళేశ్వరం పోయింది, అన్నీ పోయినాయి, శీల పోయింది, అక్క పోయింది, అందరు పోయింది, శుభ్రమైంది.